డీటెయిల్స్ చూస్తే నేటితో వైసీపీ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగియనుండటంతో కూటమి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా 1.30 లక్షల కోట్ల రూపాయల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. 4 నెలలకు గాను ఓటాన్ అకౌంట్ పై ఆర్డినెన్స్ తీసుకురానున్నారు. ఇప్పటికే ఓటాన్ అకౌంట్ కు మంత్రిమండలి ఆమోదం తెలపడంతో దాన్ని గవర్నర్ కు పంపించారు. మంత్రిమండలి ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనలకు గవర్నర్ ఇవాళ ఆమోదం తెలపనున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నేటితో వైసీపీ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగియనుండటంతో కూటమి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకురాబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇందులో భాగంగా 1.30 లక్షల కోట్ల రూపాయలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. 4 నెలలకు గాను ఓటాన్ అకౌంట్ పై ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఓటాన్ అకౌంట్ కు మంత్రిమండలి ఆమోదం తెలపడంతో దాన్ని గవర్నర్ కు పంపించారు. మంత్రిమండలి ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనలకు గవర్నర్ ఇవాళ ఆమోదం తెలపనున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. నేటితో వైసీపీ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగియనుండటంతో కూటమి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా 1.30 లక్షల కోట్ల రూపాయల ఓటాన్ బడ్జెట్ అకౌంట్ ను ప్రవేశపెట్టడానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. 4 నెలలకు గాను ఓటాన్ అకౌంట్ పై ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఓటాన్ అకౌంట్ కు మంత్రిమండలి ఆమోదం తెలపడంతో దాన్ని గవర్నర్ కు పంపించారు. మంత్రిమండలి ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనలకు గవర్నర్ ఇవాళ ఆమోదం తెలపనున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
నేటితో వైసీపీ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగియనుండటంతో కూటమి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా 1.30 లక్షల కోట్ల రూపాయలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి కూటమి సర్కారు సిద్ధమైంది. 4 నెలలకు గాను ఓటాన్ అకౌంట్ పై ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఓటాన్ అకౌంట్ కు మంత్రిమండలి ఆమోదం తెలపడంతో దాన్ని గవర్నర్ కు పంపించారు. మంత్రిమండలి ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనలకు గవర్నర్ ఇవాళ ఆమోదం తెలపనున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మనం చూస్తున్నట్లయితే గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ సంబంధించి కాలపరిమితి నేటితోటి ముగియడంతో దానికి సంబంధించి ఇంకా పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి గతంలో ఏదైతే అసెంబ్లీలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని నివేదికలు రాకపోవడం కారణంగా కావచ్చు. దానివల్ల కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఉందో ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రవేశపెట్టలేకపోయినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగానే 1.30 లక్షల కోట్లతోటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయితే ఏదైతే కూటమి సర్కార్ అయితే మాత్రం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అటు మంత్రి మండలి కూడా ఆమోదం కూడా తెలిపినటువంటి పరిస్థితి. 4 నెలలకు గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అకౌంట్ పై ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి దాన్ని కూడా అటు మంత్రి మండలి కూడా ఆమోదం ఓటాన్ అకౌంట్ ఆమోదించినటువంటి ఈ మంత్రి మండలి చేసినటువంటి ప్రతిపాదన ఈ ప్రతిపాదనని ఇవాళ గవర్నర్ వద్దకు తీసుకెళ్ళనున్నట్టు కూడా మా సమాచారం ఉంది. ఈ గవర్నర్ వద్దకు వెళ్ళగానే దీనికి సంబంధించి గవర్నర్ కూడా బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఎటువంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా లేకంటే అంతా బాగుంది అనుకుంటే కనుక ఆయన పూర్తిగా దాన్ని ఓకే చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గవర్నర్ దాన్ని ఆర్డినెన్స్ ని ఓకే అయిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ తో పెట్టేటువంటి ఆలోచనలో అయితే మాత్రం కూటమి సర్కారు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అన్ని శాఖల నుంచి కూడా గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పులు కావచ్చు, ఇతర అధికారులు చేసినటువంటి తప్పులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పూర్తి నివేదిక రాకపోవడం వల్లనే మేము పూర్తిగా బడ్జెట్ ని ప్రవేశపెట్టలేకపోతున్నాం అంటూ కూడా అటు ఏదైతే కేంద్రం రాష్ట్రంలో ఉన్నటువంటి అటు కూటమి ప్రభుత్వం చెప్తా వస్తుంది. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.